నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పురపాలక సంఘ సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా అందిస్తాము మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిచ్చికొక్క దాడి చేసిన ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు చెరుకుపల్లి మండలం బడేవారిపాలెంలో చోటు చేసుకున్న ఘటన పక్క రాష్ట్రాల నుండి గూండాలను పిలిపించి మాచర్లలో పిన్నెల్లి సోదరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అంతా భయానక వాతావరణం నెలకొని ఉందని, మాచర్లలో పిన్నెల్లి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు పక్కాగా సమాచారం ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే 3 గంటల పాటు కారంపూడిలో వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయన్నారు. కారంపూడి తర్వాత దుర్గి మండలంలో దాడులు చేశారని, కనపడిన వారందరిపై దాడులు చేస్తున్నారని, షాపులు ఇళ్లు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి సోదరులు సమాజంలో తిరగటానికి అనర్హులని, జగన్ రెడ్డి లాంటి అరాచకవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, పిన్నెల్లి సోదరులను ఎందుకు కట్టడి చేయడం లేదని విమర్శించారు. వారిని గృహ నిర్బంధం చేసి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతుందని, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డిపై వైసీపీ దాడి చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పనిచేయడం లేదని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని ఆరోపించారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి ప్రజల నాడి పూర్తిగా అర్థమైంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా వేలా పడిపోయారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోదని స్థితిలో మృగాల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికల ముందు 4 రోజుల ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి పక్క బోర్డర్స్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల నుంచి 200 మంది గూండాలను పిలిపించారు. లోకల్గా ఉన్నటువంటి గూండాల్ని పిలిపించి పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాచర్ల దగ్గర నుంచి సాగర్ వెళ్లే రూట్లో ఆర్టీసీ గ్యారేజ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ లో వీళ్ళందరూ ఉన్నారు, మీరు వెళ్ళి రైడ్ చేయండి, పట్టుకోండి, వీళ్ళు దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా పూర్తి ఆధారాలు. పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం స్పష్టంగా కనపడింది. మా సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అలసత్వం ప్రదర్శించడం వల్ల 3 గంటల తర్వాత కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో స్వైర విహారం చేశారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా తలకి గుడ్డలు చుట్టుకొని ఒక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అరాచకం సృష్టించారు. చేతులతో కర్రలు రాడ్లు తీసుకొని కనపట్టు వాళ్ళ కొట్టడం, ఇళ్లు ధ్వంసం చేయటం, షాపులు ధ్వంసం చేయటం, కారు తగలబెట్టడం, నానా బీభత్సం. 3 గంటలు కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడు అండర్ గ్రౌండ్ లో ఉండి
ఇవన్నీ నడిపిస్తా ఉన్నారు. క్రూర మృగాల్లాగా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో తిరగడానికి పనికిరారు. అన్నదమ్ముడిద్దరు వీళ్ళు ఓడిపోతున్నారనేది అర్థమైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతనికి ఉన్నటువంటి క్రూర మనస్తత్వం, నేర స్వభావంతో అతను ఏ విధంగా రాష్ట్రంతో చేపిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా సంఘటనలు జరిగింది. పట్టణ ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు పురపాలక సంఘ సిబ్బంది సన్నద్ధమైనట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పురపాలక సంఘ సిబ్బంది సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు తరలి వెళ్లిన నేపథ్యంలో పట్టణంలో ప్రజలకు అందించవలసిన సేవలకు ఆటంకం కలిగిందని, బుధవారం నుండి సిబ్బంది అంతా పూర్తి స్థాయిలో విధులలో పాల్గొనడం వల్ల తిరిగి యథావిధిగా సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తిందని, దానిని తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన భాగం నుండి ఇక ఓటింగ్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నుండి అన్ని రకాల ఉద్యోగులు అందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో వెనకబడడం జరిగిందనే విషయాన్ని గమనించాం. అది శానిటేషన్ కావచ్చు, ఎక్కడన్నా స్ట్రీట్ లైటింగ్, అలాగే వాటర్ సప్లై కూడా కొంత ఇదనేసి దృష్టికి వచ్చింది ఈరోజే. సో వీటన్నిటిని మళ్ళీ యథాప్రకారంగా శానిటేషన్ 100% గెలవడానికి ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్ గ్యాప్స్ పెట్టినగా ఫిల్లింగ్ అవన్నీ కూడా వాటర్ సప్లై కూడా రెగ్యులర్ చేయడానికి మళ్ళీ ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 దినాల కింద నుంచి గాలి వానతో కూడుకున్న వర్షాలు రావడం వల్ల అక్కడక్కడ కొన్ని పెద్దవి ట్రీస్ పడిపోయినాయి. వాటన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అందరికీ రిక్వెస్ట్ అంటే వెంటనే ఈ 2-3 నిధులలోనే అన్ని సక్రమంగా నార్మల్ లైఫ్కు రాబోతున్నాం. ప్రజలను కూడా ఈ విషయంలో గమనించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే విధులలోకి ఇందులో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయద్దనేసి పార్టీ కోరుతున్నాం. ఎక్కడైనా ఇష్యూ ఉంటేగా మీరు గ్రీవెన్స్ రెడ్యూస్లు ఉంటుంది, దాని యొక్క ప్లాట్ఫామ్ ఆడుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దివి అనంతబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమన్నారు. ధార్మిక సంస్థ ద్వారా ప్రవాస ఆంధ్రులను ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు. ఆధ్యాత్మిక ప్రచారకర్త ప్రముఖ ఆగమ పండితులు దివి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమన్నారు. నేటి సమాజంలో లోకహితాన్ని పురహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబుచ్చుతున్న బ్రాహ్మణ జాతికి సేవలందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు కృషి పుణ్యప్రదమన్నారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయుల పండిత దివి లక్ష్మీ నరసింహాచార్యులు, చెన్నకేశ్వర స్వామి ఆలయ అర్చకులు డివి సీతారామాచార్యులు, ఆధ్యాత్మిక ప్రవచనకారిణి దివి లావణ్య, వైకానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి, వైకానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ వేణుగోపాల్, వైకానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామమనోహర్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు రామగోపాల్, వైకానస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు, అర్చకులు దివి శ్రీనివాస వరప్రసాద్, డాక్టర్ దివి శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, రఘురామాచార్యులు, దివి శ్రీమాన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 45 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹1,50,000 విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు జరిపి వేద పారాయణం నిర్వహించారు. చేసేది ఎవరు, సేవించుకునేవాడు ఎవరు, దాత ఎవరు, దానం పొందేది ఎవరు, దోచేది ఎవరు, దోచుకునేవాడు ఎవడు, ప్రేమించేది ఎవరు, ప్రేమించబడేవాడు ఎవరు, ఇదంతా కూడా పరమాత్మ చేస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే, ఆ పొందేవాడు కూడా పరమాత్మ. అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటివి నారాయణుడి యొక్క సన్నిధానం ఉంది. నారా అంటేనే నీరు అర్థం వస్తుంది.
ఆ నీరు లేకపోతే, జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు. అన్ని పదార్థాలు కూడా మనం ఈ వస్త్రం ధరించామంటే వచ్చేటువంటి ఆ నూలు కూడా నీరు లేకపోతే ఆ నూలు అందించేటువంటి మొక్క బతకదండి. మనం కూడా నీరు లేకపోతే మనం బతకాలి. అటువంటి ఆ పరమాత్మ అందించేటువంటి పదార్థాలతో కూడిన ఆ స్వయం పాకం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని రోజున లోకహితాన్ని కాంక్షించి మనం ప్రతిరోజు కూడా పరమాత్మ దగ్గర సేవలు చేస్తూ, అట్లాగే పురముల యొక్క హితాన్ని కాంక్షించి సేవలు అందించే పురోహితులు, అర్చకులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్ర పూజా కార్యక్రమంగా ఒకటి ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంతు చేసేటువంటి కార్యక్రమానికి ప్రథమంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. భోగము దానము ఎరుగని హీనుని ధనము గత తృతీయమే పొసగున్ అంటాడు ప్రకారుడు. మనకున్న ధనాన్ని దారిద్ర్యాన్ని అనుభవించకుండా హాయిగా సుఖంగా జీవనయాత్ర చేయాలి. అంతేకాదు మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాలు చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ ధనం ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలు, రాజుల పాలు ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా. చీమకి వేసిన పంచదార, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గడ్డి కానీ ఏదైనా అవ్వచ్చు. అలాగే బ్రాహ్మణులకు ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మనం ఎప్పుడు కాపాడుకుంటున్నాం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు వెంకటేశ్వర స్వామి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం. బెంగళూరుకు చెందిన ఒమేగా ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అవసరమైన పరికరాలను అందజేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొన్న 50 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అవసరమైన పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దినేష్, డాక్టర్ సెంథిల్, పీఈఓ ఇంజనీర్ ఆర్ముగం, స్టేట్ మెడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ మహేష్ బాబు, డాక్టర్ విశ్వశాంతి, తెనాలి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డాక్టర్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెనాలి పట్టణంలో ఈ డిఐసి బిల్డింగ్లో నడవలేని లేదా ఇతర ఇబ్బందులు పడుతున్న పిల్లలు చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు 45 మంది పిల్లలకి పరికరాలకి మనము దినేష్ గారు ఒమేగా ఫౌండేషన్ బెంగళూరు నుంచి వచ్చారు. ఆ పరికరాలు సంబంధించి కొలతలు తీసుకుని 15 రోజుల తర్వాత అవి అమర్చడం జరుగుతుంది. దీని ద్వారా మెరుగైన చికిత్సకు ఈ పిల్లలకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్ మధు గారు మన పీడియాట్రిషియను, అలానే డాక్టర్ శాంతి అని ఫిజియోథెరపిస్టు, వీళ్ళందరూ ఒక టీం ఉన్నారు. ఈ టీం ద్వారా ఇక్కడ పిల్లలందరికీ కూడా మంచి చికిత్స అందుతుంది. తద్వారా ఈ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి పేరెంట్స్ ఏం చేయాలి, అలానే ఈ ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఒమేగా రీహాబ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్జిఓస్ వచ్చారండి. ఇక్కడ ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఏ పిల్లలైతే ఓన్గా తన కాళ్ళ మీద నిలబడలేరో, నడవలేరో, ఆ పిల్లలందరికీ కావాల్సిన అప్లియన్సెస్ అంటే ఆర్థోసిస్, ప్రోస్థెటిక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అరౌండ్ 20,000 to 30,000 ఉంటాయండి. బయట మార్కెట్లో మనకి చాలా రేర్గా అవైలబిలిటీలో ఉంటాయి. వీటన్నిటిని మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎన్జిఓస్ తరపు నుంచి మన స్టేట్ నోడల్ ఆఫీసర్ గారు డాక్టర్ ఈ ప్రశాంత్ గారు వాళ్ళని ఇన్వైట్ చేసి మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లయన్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. మా ఆహ్వానం మన నుంచి వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఒమేగా ఎన్జిఓ తరపున ఫిజియోథెరపీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ, కాలు సరిగా లేని వాళ్ళకి కానీ, వీళ్ళకందరికీ కూడా బ్రాస్లెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆ మెజర్మెంట్స్కి వాళ్ళకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసేసుకొని మళ్ళీ 2 వారాల తర్వాత ఇదే ఎన్జిఓ తరపున వాళ్ళు వచ్చేసేసి ఆ బ్రాస్లెట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కొంచెం వాళ్ళు సొంతంగా నిలబడడానికి కానీ, ఆ డిజబిలిటీ లేకుండా కొంచెం డైలీ యాక్టివిటీస్ జరుపుకోవడానికి కానీ, వీటికన్నిటికీ ఉపయోగపడేలాగా వాళ్ళంతా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చేసేసి, సో వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళంతా కూడా ఇక్కడ పేద ప్రజలకి, పేద పిల్లలకి, వీళ్ళకందరికీ కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ జరిపేయడానికి వాళ్ళంతా వచ్చేస్తున్నారు. సో దీనికి సహకరించింది మాకు ఎవరంటే స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ గారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అరేంజ్ చేసేసారు.
ఈ నెల 18వ తేదీ నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమ్మవారికి అభిషేకాలు, అలంకారాలు, సామూహిక కుంకుమార్చనలు, హోమాలు, విశేషార్చనలు, దివ్య రథోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. మన తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటుగా త్రయాణిక దీక్షతో 16, 17, 18 3 రోజులు కూడా త్రయాణిక దీక్షతో సేవాగమోక్త ప్రకారంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాది హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాసవి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి 16వ తారీఖున ఉదయము 7 గంటలకు అమ్మవారికి వైశ్య పతాకావిష్కరణతో ప్రారంభించుకొని మండపాది కార్యక్రమాలు, అలాగే ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకము, అలాగే హోమాది కార్యక్రమాలు, సాయంకాలము అమ్మవారికి విశేషంగా ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతాయి. అలాగే 17వ తారీఖున శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారికి కూడా విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము 5 గంటలకు విశేషమైనటువంటి అమ్మవారికి ప్రీతిగా చండీ హోమము, అలాగే లక్ష పుష్పార్చనాది కార్యక్రమం కూడా అమ్మవారికి జరుగుతున్నది. మరి 18వ తారీఖున చాలా విశేషము, అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తికి విశేషముగా 11 పర్యాయములుగా శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమము, అలాగే విశేష అలంకారము, అలాగే అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, సామూహికంగా ముత్తైదువులందరి చేత కూడా కుంకుమాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సమావేశంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ శనివారం క్రోధీనామ సంవత్సర వైశాఖ దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు. దాని సందర్భంగా బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మరి త్రయాక్షికంగా అంటే 3 రోజుల పాటు 16, 17, 18 3 తేదీలు అమ్మవారికి విశేషంగా అలంకారం, అర్చన, అభిషేకం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా వైశ్య కుటుంబాలన్నీ కూడా అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా మరి పసుపు కుంకుమలు సమర్పించుకొని తీర్థప్రసాదాలు సేకరించాలని కోరుతున్నాం. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సామూహికంగా అమ్మవారికి విశేష లక్ష మల్లెపూల అర్చన ఉంది. దీనికి ప్రతి ఒక్క మహిళలు, కన్యలు, సువాసినులు అందరూ కూడా ఈ యొక్క లక్ష మల్లెపూల పూజలో నీ స్వహస్తాలతో చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక దోషుడు మల్లెపూలు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. ఆ రోజు మంచికలపూడిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ నుండి వచ్చే వ్యర్థాలను రూరల్ మండలం కాజీపేట వద్ద ఉన్న ఇటుక బట్టీల యాజమాన్యం ఇటుకల తయారీ కోసం అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్నారని, దాని ద్వారా గ్రామస్తులు అనారోగ్య పాలవుతున్నారని బుధవారం ఉదయం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇటుకలు తయారీ చేసే యాజమాన్యానికి ఎలాంటి అనుమతులు లేవని, ఈ వ్యర్థాల వలన మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని ప్రక్కన ఉన్న వినైన్ గార్మెంట్స్ యజమాని విశ్వనాథుని మురళి మాట్లాడుతూ రోజుకు 4 లేదా 5 లారీలు లోడ్ చేస్తారని, సుమారుగా నెలల నుంచి తంతు జరుగుతుందని, వాటి వలన షాపులో పనిచేసే వారికి జ్వరాలు వచ్చి అనారోగ్య బారిన పడుతున్నారని తెలిపారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా మరల వ్యర్థాలను తీసుకురానని పోలీసుల సమక్షంలో చెప్పారని, అయినా తీసుకువస్తున్నారని, ఈ వ్యర్థాల దుమ్ము రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనదారుల కళ్లలో పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. దయచేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు. తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారండి. నైట్ లోడింగ్, అన్లోడింగ్, లోడింగ్ రోజుకి 4 జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద పబ్లిక్ వెళ్ళే వాళ్ళు కళ్ళల్లో పడి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి. రెండోది మాది పక్కనే బట్టల షాప్ అండి, V9 గార్మెంట్స్. సో మనకు కావాల్సింది బూడిద. ఒక్కసారి గాలి వచ్చిందంటే కనీసం 2-3 లారీలు ఇసుక బూడిద వచ్చినట్టు వచ్చి సుడులు తిరిగి షాపులోకి వచ్చేసి బట్టలన్నీ మరకలైపోయి
మేము షాప్ అమ్మలేని పరిస్థితి వచ్చామండి. మేము ఈ ఊరు వాళ్ళకే మేము ఏదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చామండి. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కూడా 10 నుంచి 20 మందికి గత 4 సంవత్సరాల నుంచి. కానీ ఈ బూడిద వల్ల మేము 4 రోజులు 5 రోజులు షాప్ కట్టేశాం. మేము బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చుకున్నాం, ఈఎంఐలు కట్టాలి, నెలకు 3 లక్షల నుంచి 4 లక్షలు కట్టాలి. ఎక్కడి నుంచి వచ్చి కట్టగలుగుతాం షాప్ కట్టేసి కూర్చుంటే? ఇది కేవలం ఎటువంటి లైసెన్సులు లేకుండా ఎటువంటి డంపింగ్ డైరెక్ట్ సీసీఎల్ నుంచి వెళ్తే కస్టమర్కి వెళ్ళాలి, ఎక్కడ మధ్యలో ప్యాకింగ్ ఓపెన్ చేసి చేయకూడదు. వీళ్ళు కానీ ఇక్కడికి వచ్చి డంపింగ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ లోడ్ చేయటం. రోజుకి కనీసం మొన్నటి వరకు అయితే 5 లారీలు 6 లారీలు లోడ్ అన్లోడింగ్ జరిగింది. ఎటువంటి పర్మిషన్ లేవు. ఇక్కడ పర్మిషన్లు ఉంటే మాకు చూపించండి, మేము వెళ్ళిపోతాం, షాప్ కట్టేసుకుంటాం, అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటాం. ఈ ఊరు ప్రజలకి, ఈ ఊరు గ్రామస్తులకి నేను 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి ఎంప్లాయ్మెంట్ గురించి. లేకపోతే విజయవాడలో ఉండలేక కాదు, ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉండం. వర్కర్స్కి మాకు ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర 15 మంది వర్కర్స్ ఉన్నారు. మన వాళ్ళకన్నా ఒరిస్సా వాళ్ళు బాగా తట్టుకుంటారు, కానీ వాళ్ళే జ్వరాలు వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 వచ్చారు, కావాలంటే చూడండి, నా దగ్గర 40 మంది వర్కర్స్ ఉంటారు. మొత్తం అందరికీ జ్వరాలు వచ్చినాయండి. మా షాప్లో 15 మంది 20 మంది వాళ్ళకి కూడా తెలుసు. 20 మంది వర్కర్స్కి ఇవాళ 2 ఉన్నారు, వచ్చి చూసుకోండి. వర్కర్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్. సీతే చాలు ముక్కులోంచి బూడిద వస్తుంది, కావాలంటే చూడండి. నా కాళ్ళు చూడండి, నా కాళ్ళు ఇప్పుడు వచ్చింది కాదు, అంతకుముందు అట్టకు నల్లగా అయిపోతాయి. లేదు మా షాప్ కాడికి రండి, ఇట్లా ఒకసారి చూడండి, నల్లగా ఇదిగో ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. పోలీసు వారికి ఆల్రెడీ పిలిపించారు, మేము ఇక నుంచి చేయమండి, అన్లోడ్ చేయము, లోడ్ చేసి పంపించేస్తాం ఉండదు అని చెప్పి కంప్లైంట్ రాసిచ్చారండి వాళ్ళు. నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్, దాదాపు 1 మంత్ అయింది. 1 మంత్ వీళ్ళు వచ్చి లెటర్ రాసి ఇచ్చి మేము చేయమండి అన్నారు. ఆ తర్వాత 10 రోజులు చేశారు, 10 రోజులు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. పిచ్చికోక కరిచి గాయాల పాలైన 8 మందిని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చెరుకుపల్లి మండలం బడేవారిపాలెం, రాజోలు గ్రామాలకు చెందిన 8 మందిని బుధవారం పిచ్చికోక కరవడంతో స్థానికులు వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో 2 మగవాళ్లు, 5 మహిళలు, 1 పిల్లవాడు ఉన్నారు. వైద్యులు క్షతగాత్రులకు వైద్య చికిత్స అందజేస్తున్నారు. రోడ్డు వెళ్తుంటే కుక్క గరిచింది, 10 మంది గరిచింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా అందిస్తాము, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పిచ్చికొక్క దాడి చేసిన ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు. చెరుకుపల్లి మండలం బడేవారిపాలెంలో చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.